1, 2, 3, క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4 గో. 209. మేము ఒక 3 షేరింగ్ లో ఉంటున్నాం. ఒక ఇద్దరు అన్నలు, నేను ఒకడిని. సో ఒకసారి లోపలికి రండి. చూడటానికి ఒక బెడ్ లాగా ఉన్న ఇవి 3 బెడ్లు. మీరు దాన్ని గమనించాలి. ఇలా జరిపితే బెడ్ సపరేట్ అవుతుంది కాదు, మేము కలిపేసే పడుకుంటాం. అద్భుతం, ఫెంటాస్టిక్. ఓకే, సో అవి మా లగేజ్ బ్యాగ్స్. దాంట్లో సగం బట్టలు ఉంటాయి, మా ర్యాక్లలో సగం ఉంటాయి. ఆ ర్యాక్లు ఓపెన్ చేసి చూపించుకోదలుచుకోలేదు నేను, ఎందుకంటే చాలా సీక్రెట్స్ ఉంటాయి లోపల. సో అదొద్దు. అంటే ఇక్కడికి వస్తే ఒక ఎల్ఈడి టీవీ ఇచ్చారు మనకి. నాకు తెలిసి ఈ కంపెనీ వాడికి కూడా తెలియదు ఈయన టీవీలు అమ్ముతున్నాడని. మోస్ట్లీ పీజీల వాళ్ళ వల్లే అలాంటి వాళ్ళ సేల్స్ అన్ని బాగుంటాయి. ఓకే, క్వాలిటీ ఓకే బాగుంటది. అక్కడ వైఫై ఉంటుంది, అది కొన్నిసార్లు పని చేస్తుంది, కొన్నిసార్లు పని చేయదు. దాని మీద డిపెండ్ అయ్యి నేను డైలీ 9 hours వర్క్ నేను రూమ్ లో కూర్చొని చేస్తుంటా. అప్పుడప్పుడు ఎలాంటి రిస్క్ చేయాల్సి వస్తుంది నాకు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. సో ఇక్కడికి వస్తే థ్యాంక్స్ బ్రో, లైట్ వేసినందుకు. సో ఇక్కడికి వస్తే మనకు ఒక చిన్న అర్థం ఇచ్చారు మన అందాలన్నీ చూసుకోవడానికి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో మనం రెడీ అవడానికి ఇది ఒకటి సరిపోతుంది. ఇదే చాలా ఎక్కువ యాక్చువల్ గా చెప్పాలంటే. నా వర్క్ టేబుల్ అన్నమాట. ఇది బెడ్ మీద పెట్టేసి దీని మీద వర్క్ చేసేసుకోవడం. మనకి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. దాని అంటారు వర్క్ చేయరు టేబుల్స్ అంటే పీజీ వాడు మనకి సర్టిఫికేట్ ఇచ్చి మరీ పంపిస్తాడు బయటికి. ఇది ఒక విండో. అయితే మేము ఫస్ట్ ఈ రూమ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కొంచెం వెంటిలేషన్ ఎక్కువ ఉంది అండ్ పక్కనే ఒక పార్క్ ఉంది. సో ఈ గ్రీనరీ అంతా బాగుంటది, చూడడానికి బాగుంటది అనేసి ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. గాలి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటది. సో అక్కడ ఒక సీనియర్ టీచర్ గారు డైలీ కోలాటం అండ్ యోగా నేర్పుతుంటారు. సో వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అవడానికి ట్రై చేస్తుంటాం. కానీ మేము లేసేసరికి 10-11 అయిపోతుంటాయి. అదే అక్కడ కొంచెం ట్రైజరీ. సో ఇది మా వాష్రూమ్. దీన్ని కూడా చూద్దామా, ఆ డేట్ చేయగలరా మీరు? సో ఇది మా వాష్రూమ్. ఓకే, డీసెంట్ గా ఉంటుంది. మరీ అంత బ్యాడ్ అని చెప్పలేదు, మరీ అంత వరస్ట్ అని చెప్పలేదు. ఓకే, అంతా ఇది రీసెంట్ గా బిల్డ్ చేసిన హాస్టల్. సో అన్ని కొంచెం కొత్తగా ఉంటాయి. మేము దిగేసాం కాబట్టి ఆల్మోస్ట్ అది ఒక 2-3 months లో అన్ని వర్స్ట్ అయిపోతాయి. బాయ్స్ పీజీ అంటే ఇట్స్ కామన్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై హాస్టల్. అండ్ ఇక్కడ మోస్ట్లీ దాన్ని ఉంటారు పవర్ కట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో రీసెంట్ గా మా హాస్టల్లో సోలార్ ప్యానల్స్ కూడా పెట్టారు. అది కూడా చూద్దామా? సరే. సో ఇందాక చెప్పినట్టు మనకి ఎన్ని న్యూ వెరైటీస్ ఆఫ్ లిఫ్ట్స్ వచ్చినా ఈ పీజీ వాళ్ళు ఇవే ఎందుకు వాడతారంటే చాలా లో కాస్ట్, లో మెయింటెనెన్స్ ఉంటుంది. సో లోపలికి వచ్చి సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. సో ఈ లిఫ్ట్స్ వాడేటప్పుడు మట్టుకి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ హైదరాబాద్ లో మినిమం ఒక ఫోన్ అనే మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలా 2 floors మధ్య ఎప్పుడైనా కరెంట్ పోయింది అనుకోండి, మన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. లేదంటే అసమేక మళ్ళీ పవర్ వచ్చిందాక మనం దీనిలోనే స్టక్ అవుతాం. ఓకే, దీంట్లో కూడా బాగానే ఉన్నాయి. ఫ్యాన్ ఇచ్చాడు, లైట్ ఇచ్చాడు అండ్ సమ్ అలర్ట్ అలారమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, చలో 6th floor కి వచ్చాం. యాక్చువల్ గా 7th floor టాప్ లో మా వాళ్ళు వేశారు. యాక్చువల్ గా స్పేస్ వాడాలి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే పీజీలు మించి ఎవ్వడు వాడలేడు. ఎలా అంటే వాడు 6 floors వేశారు. 7th floor లో టెర్రస్ మీద రేకులు వేసి మరీ రూమ్స్ సెట్ చేశాడు. దానిపైన వాటర్ ట్యాంక్ పెట్టాడు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ మీద సోలార్ ప్యానల్స్ పెట్టాడు. ఏం వాడకం కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? అలానే ఉండదు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టెక్కాలి, లేదంటే రాడ్స్ కొట్టేసుకుంటాయి. సో ఇవి సోలార్ ప్యానల్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి ఈ సోలార్ ప్యానల్స్ పెట్టారు. నిజం చెప్పనా, పవర్ కట్స్ తొక్క కాదు. హాయిగా ఈ పవర్ ని తీసుకుని బయటకు అమ్మేసుకుంటారు. మాకు అయ్యే పవర్ కట్స్ ఉంటాయి, అక్కడ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే లివర్కు పైన నిప్పు, నీ అబ్బా జఫా. అన్ని వాళ్ళ స్వార్థం చేసుకోవడానికే ఉంటాయి ఇవన్నీ. దట్స్ ఇట్. సో ఈ
ఈ కంటెంట్ క్రియేషన్ చేయడానికి మోస్ట్లీ అయితే మా రూమ్ లోనే సఫిషియెంట్ చేస్తాం. అన్నోళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోతే రూమ్ లో చేస్తాం, లేదంటే అన్నోళ్ళు ఉన్నా నేను చేసేస్తాను. కొన్నిసార్లు కొంచెం మనం దాని అంటారు ప్లేసెస్ మార్చాలి కదా. మా పీజీలో అంత ఎక్కువ ప్లేసెస్ ఉండవు, టెర్రస్ కూడా ఇలా వాడేస్తారు. సో దీని కింద నేను కంటెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నా ప్రజెంట్. యా దట్స్ ఆల్, సైనింగ్ ఆఫ్. అండ్ సారీ మర్చిపోయాను, మనకు జిమ్ ఉంది, దాన్ని చూపిస్తాను ఆగండి. అడిగి మరీ జాయిన్ అయ్యాను, కానీ ఇది వచ్చాక ఐ థింక్ జాయిన్ అయ్యే డే చూశాను, మళ్ళీ ఇప్పుడు చూడాలి రండి. సో ఇక్కడ మనకి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఇది చూస్తే చూడటానికి వెయిట్గా లావుగా ఉంది, కానీ దీంట్లో అంత వెయిట్ అనేది మన అయితే ఒక 5 kgs అలా. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రయత్నాలు దాన్ని అంటారు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. అడ్డదడ్డంగా ఎత్తేసామనుకో కాళ్ళు చేతులు పెట్టేస్తాయి. ఓకే సరిపోతాయి జిమ్ చేయడానికి. లైక్ ఒక థ్రెడ్మిల్ ఉంది, దీని మీద మనం ఇలా మంచి కూర్చొని వాక్ చేయొచ్చు. బట్ మేము దీనికన్నా ఎక్కువ రోడ్ల మీద నడుస్తాం, సో మాకు దీంతో పని లేదు. సో ఇదేంటిది, దీని ఏమంటారు, వెయిట్ లిఫ్టింగ్. మాకు జిమ్ ఆలీజ్ వన్నా. యాక్చువల్గా మాకు జిమ్ ఎక్విప్మెంట్స్ మీద అంత ఐడియా లేదు. సో ఇదొకటి, సైక్లింగ్ ఉంది. చిన్నప్పుడు సైకిల్ దొక్కమంటే ఎవడూ దొక్కలే, కానీ ఇప్పుడు అడ్డదిట్టంగా తినేసి ఆ బరువు తగ్గడానికి ఇట్లా కూర్చొని ఈ సైకిల్స్ ఇలా తొక్కుతుంటాం. లైక్ ట్రై ఇలా తొక్కుతుంటాం అనమాట మనం. దీన్ని ఇప్పుడు వరకు నా లైఫ్లో ఎప్పుడు ఎత్తడానికి ప్రయత్నం చేయలేదు, ఇప్పుడు కూడా చేయను, ఎందుకంటే రేపు నుంచి డ్యూటీ ఉన్నాను. సో డోంట్ డూ దీస్ థింగ్స్. ఏమైనా కానీ నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఫ్యూచర్ ఉంది. యా ఫైనల్లీ దిస్ ఈస్ మై పీజీ. ఐ థింక్ ఆఫ్టర్ అంటిల్ నా స్టడీ ఇయర్స్ నా జాబ్ అంతే అయిపోయాక ఫస్ట్ టైం నేను ఒక పీజీలో మోర్ దెన్ 2 months ఉంటాను. ఓకే మా రూమ్మేట్స్ బ్రోలు మళ్ళీ మేము ఉన్నాం కాబట్టి మాక్సిమం నా రూమ్మేట్స్ వాళ్ళు బెటర్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతో ఉన్నాను, కన్వీనియంట్గా ఉన్నాను కాబట్టి మాక్సిమం ఉంటున్నాను. ఓకే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. యా ఫైన్, సైనింగ్ ఆఫ్, బాయ్.